బోనాలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. బోనాల రోజు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కానివ్వండి, భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. ఆ రోజు హెవీ రష్ ఉంటుందని చాలామంది మహిళలు వచ్చి ఈరోజే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఈరోజే అమ్మవారిని దర్శనం కూడా చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము విజయవాడ ఇయర్ ఫస్ట్ ఇయర్ వచ్చాము. మరి అక్కడ మీకు దుర్గా అమ్మవారు ఉంటుంది, మరి ఇక్కడ ఉజ్జయిని అమ్మవారిని చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది అమ్మవారు చూడండి. మరి బోనాలకు వస్తున్నారా? వస్తాం. ఓకే అమ్మ, మీరు ఎక్కడి నుంచి? మేము మియాపూరేనండి. ఓకే, ఏంటి ఎలా అనిపిస్తుంది మొత్తం ఇక్కడ ఏర్పాట్లు, హంగామా? బాగుందండి అంతా. మేము రావడం ఫస్ట్ టైం. నేను 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, కానీ రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కుదరలేదు. ఎలా ఇక్కడ టెంపుల్ ఉందని ఎలా తెలిసింది? మామూలుగా ఫేమస్ కదండి, వింటూ ఉన్నాం కానీ ఎప్పుడు రాలేదు. సరే ఇప్పుడు మా కజిన్స్ అందరం కలిసి సరదాగా వెళ్దామంటే చూద్దామని వచ్చాము. చాలా ఆదివారం బోనాలు ఫుల్ జోష్ ఉంటుంది, ఆ రోజు వస్తారా? వస్తామండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాచలం నుంచి. భద్రాచలం ఏంటమ్మా ఇక్కడ ఏదైనా అకేషన్ మీద వచ్చారా? పని మీద వచ్చాము. ఇగో మా వదిన గారు ఇక్కడ చూద్దాం ఉజ్జయిని అమ్మవారంటే ఇది రెండోసారి. బాగా మంచి అనిపిస్తుంది. ఎలా ఉంది ఇక్కడ అమ్మవారు ఏర్పాట్లు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నాయి. దర్శనం కూడా మంచిగా అవుతుంది. అందరు మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతా బాగుంది, చాలా బాగుంది. అమ్మవారు ఉన్నట్లే అనిపిస్తుంది నాకైతే. మీకు భద్రాచలంలో కళ్యాణం ఎలా చేస్తారు, ఇక్కడ బోనాలు కూడా అంతే వైభవంగా చేస్తారు. మరి బోనాలకు ఉంటారా? ఉంటామండి, చాలా బాగుంటుంది. అమ్మ మీరు ఏంటి ఎలా అనిపిస్తుంది? మేము అంతా పుట్టి పెరిగింది అంత ఇక్కడే పెట్టాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. మధ్యలో కూడా వస్తాం. శ్రావణ మాసం అని అప్పుడని ఇప్పుడని అంటే ఏదన్నా బోనాలు జోష్ అంతా ఇప్పుడు ఉన్నట్టుంది మీకు కదా? రేపటి నుండి అయితే అసలు కుదరదు. అందుకోసం ఈ రోజు వచ్చినాము దర్శనం. కోడి బియ్యం ఏమైనా పోస్తున్నారా? సో చూడొచ్చు చక్కగా. ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకోవడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము ఇక్కడే లోకల్లో ఉంటాం. ఇప్పుడు అటు నుంచి ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఇయర్. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? ఫస్ట్ టైం? ఫస్ట్ టైమే అండి నేను రావడం. ఎలా ఉంది అమ్మవారిని దర్శనం? చాలా బాగుందండి. అందరూ వచ్చి చేసుకోవాలి దర్శనం. చాలా బాగుంది. సో మొత్తానికైతే ఎంతో మంది మహిళలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, శనివారం ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఒకవైపు బోనాలు, మరోవైపు ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చాలామంది ఈరోజే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఆదివారం జరిగేటటువంటి బోనాలకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఒకవైపు బ్యారికేడ్స్ కానివ్వండి, సీసీ కెమెరాస్ కానివ్వండి, అదేవిధంగా పూర్తిగా పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి స్పెషల్గా షీ టీమ్స్ని కానివ్వండి, పోలీసులు బందోబస్తు, పిక్ పాకెట్స్ జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఇంకా 2 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయితే బోనాల జోష్ అయితే ప్రారంభం అయిపోయిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.